హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవి అండ్ అక్షయ్ హోమ్ ఫుడ్స్. గుమ్మడికాయ వీడియోల కోసం ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశానండి. ఫస్ట్ బ్యాచ్ ప్రిపేర్ చేసాము, ఆ సేల్ కూడా అయిపోయిందండి. అలాగే సెకండ్ బ్యాచ్ కూడా చేసాము, దాంట్లో కూడా స్టాక్ చాలా వరకు సేల్ అయిపోయింది. ఇంకా కొంచెం స్టాక్ మాత్రమే ఉంది. ఎవరికైనా గుమ్మడికాయ వడియాలు నాకు చాలా ఇష్టం, నేను ఖచ్చితంగా తినాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. మీరు తర్వాత లేట్ చేశారంటే మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అంటే మా దగ్గర నుంచే తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే సమ్మర్ సీజన్ అయిపోవచ్చింది, ఇంకా వర్షాలు పడిపోతున్నాయి కదండి. ఇన్ కేస్ గుమ్మడికాయలు దొరికినా కూడా వడియాలు పడడానికి వాతావరణం అనుకూలంగా లేకపోతే చాలా కష్టం అనమాట. తక్కువ స్టాక్ ఉంది కాబట్టి మీకు కావాలంటే త్వరగా ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫుల్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన కస్టమర్ ఒకరు ఫుల్ వీడియో కావాలని అడిగారండి. ఇంకా నేను మన బిజినెస్ కోసం కొన్ని అప్డేట్స్ కూడా తెలియపరుద్దామని చెప్పి ఈ రెండు విషయాలు మైండ్లో పెట్టుకుని ఈ ఫుల్ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు ఆల్రెడీ గుమ్మడికాయ వడియాలు మంచిగా రావాలంటే ఫస్ట్ పాయింట్ గుమ్మడికాయలు మంచివి ఎంచుకోవాలండి. మనం మంచివి ఎంచుకున్నాము, వాటిని శుభ్రంగా బూడిదపోయేలా వాష్ చేసుకుని 2-3 సార్లు మంచినీటితో కడుక్కొని ముక్కలు కోయడం స్టార్ట్ చేసాము. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత దీంట్లో పసుపు ఉప్పు కలుపుకొని ఒక కాటన్ క్లాత్లో వేసి టైట్గా ట్విస్ట్ చేసుకుని రాయి పెట్టేసి నైట్ అంతా వదిలేయడమే అండి. ఆ బరువు పెట్టడం వల్ల దాంట్లో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు ఆల్రెడీ ఈ ప్రాసెస్ అంతా నేను చెప్పాను కదండి, సేమ్ ఇదే చేస్తాము. చేసిన తర్వాత నెక్స్ట్ డే ప్రాసెస్ ఇంకోటి ఉంటుంది. దాంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అవి అండ్ అక్షయ్ హోమ్ ఫుడ్స్ ఇన్స్టా పేజ్లో వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తున్నాము. మీరు అందరూ చూస్తున్నారండి, థ్యాంక్ యూ సో మచ్. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా మాకు ఎంకరేజ్మెంట్గా ఉండడానికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అలాగే మన పేజ్ని కూడా ఫాలో చేశారనుకోండి, మాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సో దట్ మేము ఇంకా ఎక్కువగా చేయగలుగుతాము, మంచి మంచి వీడియోస్ చేయాలి, అలాగే హెల్దీ రెసిపీస్తో కూడా మేము ముందుకు రావాలని మేము అనుకుంటున్నాము. సో ఆ హెల్ప్ మీరు చేస్తారని కోరుకుంటున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా టైట్గా ట్విస్ట్ చేయడం, ఇదంతా నేను ఆల్రెడీ చెప్పిన ప్రాసెసే. నెక్స్ట్ గుమ్మడికాయ వడియాల్లో సింపుల్గా తేలిపోవడానికి సాయిగుళ్ళు వాడతారని చాలా వరకు. పొట్టు మినపప్పు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మేము ఇంట్లోకి అయితే పొట్టు మినపప్పే వాడతాము. ఇంట్లో అలా చేసుకుంటున్నాము, కస్టమర్స్ కూడా అలానే చేయాలని మేము పొట్టు మినపప్పే వాడతామండి. ఫస్ట్ బ్యాచ్కి అదే వాడాను, సెకండ్ బ్యాచ్ కూడా అదే. మీరు వీడియోలో కూడా చూడొచ్చు. అది కొంచెం కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇంట్లో ఎలా అయితే చేసుకుంటున్నామో కస్టమర్స్ కూడా మన ఫ్యామిలీలో ట్రీట్ చేసి అలానే ఇవ్వాలని పొట్టు మినపప్పే వాడామండి. దాంతో అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకని పని కష్టమైనా కూడా హెల్తీగా టేస్టీగా ఇవ్వాలని చెప్పేసి దాన్ని ఎంచుకున్నాను. చూపిస్తున్నాను చూడండి. సో శుభ్రంగా వాష్ చేసుకుని దీన్ని మంచిగా రుబ్బుకొని అలాగే కారం కోసం పచ్చిమిర్చిని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ ఈ వడియాల్లో వేయడానికి సగ్గుబియ్యం కూడా నానబెట్టుకుని పెట్టానండి. సగ్గుబియ్యం అలాగే కారంకి సంబంధించిన పచ్చిమిర్చి పేస్టు, ఈ పిండి, అలాగే నైట్ అంతా పక్కన పెట్టుకున్న కాటన్ క్లాత్లో ఉన్న ఆ వడియాలు గుమ్మడికాయ ముక్కలు అండి, వడియాలకు సంబంధించిన గుమ్మడికాయ ముక్కలు, వీటన్నిటిని బాగా కలిపేసుకొని రుచికి సరిపడ ఉప్పు కూడా యాడ్ చేసుకొని టైట్గా కన్సిస్టెన్సీ చూసుకొని వడియాలు పట్టుకోవడమే. అంటే బాల్స్లో చేసుకొని బాగా ఎండలో పెట్టుకుంటే 2-3 డేస్కి ఆరిపోతుందండి. ఇది ప్రాసెస్. ఇప్పుడు బిజినెస్ అప్డేట్స్ ఏంటంటే ఇప్పటి వరకు మన అవి అండ్ అక్షయ్ హోమ్ ఫుడ్స్ నుంచి ఒక గివ్ అవే కూడా ఇవ్వలేదండి. ఫస్ట్ టైం మేము గివ్ అవే ఇవ్వాలని ప్లాన్ చేసాము. ఇది నేను ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదండి. ఎందుకు అనౌన్స్ చేయలేదంటే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో అలాగే ఫాలో అవుతూ ఉండాలి. ఇన్స్టా పేజ్ అండి ఫాలో అవుతూ ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే హైయెస్ట్ లైక్స్ ఎవరైతే ఇప్పటివరకు వీడియోస్లో కొట్టున్నారో వాళ్ళ పేరుని సెలెక్ట్ చేయాలనుకున్నాము. ఇప్పటివరకు మనం 60 వీడియోస్ పోస్ట్ చేసాం ఇన్స్టాగ్రామ్లో. ఆ 60 వీడియోలు ప్రతిదీ మేము చెక్ చేసుకుంటూ వచ్చామండి. ఒక 7-8 మంది వరకు ప్రతి వీడియోలో లైక్లు కొట్టుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు అలాగే మన పేజ్ని కూడా ఫాలో అవుతున్నారు. ప్రతి పేరు రాసుకున్నాము. ఆల్మోస్ట్ చాలా పేర్లు వచ్చేసినాయి. కానీ ఎక్కువ రెగ్యులర్గా ఉన్నది ఒక 7-8 ఉన్నారు. ఆ 7-8లో టాప్ ఎవరైతే ఉన్నారో చూద్దాం అనుకుంటే ఒకే ఒక్కరు వచ్చారండి. ఒకవేళ 2-3 ఉంటే 2-3 ఇద్దాం అనుకున్నాం, ఒక్కరే వచ్చారు. ఆ ఒక్క పేరు ఫిక్స్ చేసుకుని పక్కన పెట్టేశాను. ఇది ముందు ఎందుకు చెప్పలేదంటే ముందు చెప్తే కనుక కొత్తగా ఇప్పుడు కొత్త లైక్లు కూడా చాలా వస్తాయండి, అందుకని చెప్పలేదు. సో ఎవరైతే మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా వాళ్ళ అభిమానాన్ని మాకు ఇస్తున్నారో అవి అక్షయ్ హోమ్ ఫుడ్స్కి, సో మా టీం మేము డిసైడ్ చేసుకున్నాం అనమాట. అంత ప్యూర్ లవ్ మనకి ఇచ్చినప్పుడు మనం కూడా వాళ్ళకి ఏదో చిన్న గివ్ అవేని ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేసాము. సో పేరునైతే ఫిక్స్ చేసుకున్నాము. కమింగ్ వీడియోస్లో నేను మీకు రివీల్ చేస్తాను ఆ పర్సన్ ఎవరు, మేము వాళ్ళకి గివ్ అవేగా ఏమి ఇచ్చామనేది కూడా చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ ప్యాకింగ్ విషయం చూడండి. ప్యాకింగ్ విషయానికి వస్తే 3 లేయర్ ప్యాకింగ్ చేస్తాం, అలాగే ఎయిర్ బబుల్ కూడా ప్యాకింగ్ కూడా చేస్తామండి. ఎందుకంటే వడియాలు గుల్లగా ఉంటాయి కదా, విరిగిపోకుండా ఉండడం కోసం ఆ విధంగా చేస్తున్నాము. మీరు ప్యాకింగ్ కూడా చూడండి. కస్టమర్స్ తీసుకున్న వాళ్ళందరూ మంచి రివ్యూస్ ఇచ్చారండి. గుమ్మడికాయ వడియాలు తీసుకున్న వాళ్ళందరికీ నచ్చినాయి. ఫ్రై చేసినట్టు కూడా మీకు ఇక్కడ చూపిస్తాను, చాలా గొల్లగా వచ్చినాయి, అది కూడా చూడండి క్లిప్పింగ్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ గివ్ అవే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా గివ్ అవేస్ చాలా వస్తాయండి, వాటిని కూడా అనౌన్స్ చేస్తూ ఉంటాము. ఆ గివ్ అవేలో ఎవరి పేరైతే వస్తుందో కమింగ్ నెక్స్ట్ చెప్తున్నాను, వాళ్ళకి మన మెనూ నుంచి ఏ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నా మినిమం కేజీ తీసుకున్నారంటే 10% డిస్కౌంట్ ఉంటుంది. ఇంకా మన
బిజినెస్ సంబంధించి ఆఫర్స్ కానీ ఇంకేమైనా కొత్త అప్డేట్స్ తీసుకొచ్చినా, కొత్త రెసిపీస్ మెనూలో యాడ్ చేసినా అన్నీ అవి అండ్ అక్షయ్ హోమ్ ఫుడ్స్ ఇన్స్టా పేజ్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెడుతూనే ఉంటాము. మీరు అవన్నీ మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఫాలో చేయండి. ఫాలో చేస్తే ప్రతి అప్డేట్ మీకు వస్తుంది. ఏమైనా ఆఫర్స్ ఉన్నా కూడా మీరు మిస్ చేసుకోకుండా యూస్ చేసుకోవచ్చు. మీ నుంచి మాకు సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకున్నా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి, మేము ఖచ్చితంగా తీసుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.